యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం మనం చదివినట్లయితే, యోబు యొక్క స్నేహితుడైన ఎలీఫజు మాట్లాడుతున్న మాటలని అక్కడ మనకి కనబడుతున్నాయి. ఆయన తన భక్తులను ఈ విధంగా కాపాడనై ఉన్నాడు. ఆయన తనందు విశ్వాసం ఉంచిన వారిని, దేవునందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు ఏ విధముగా కాపాడనై ఉన్నాడో ఆ యొక్క యోబు యొక్క స్నేహితుడైన ఎలీఫజ్ అక్కడ మనం చెప్తున్నాడు. ఆ 19వ వచనంలో రాయబడుచుంది, 6 బాధలు కలిగినను ఆయన నిన్ను విడువడు, 7 బాధలు కలిగినను ఏ కీడు కూడా నీకు తగలదు. ఇక్కడ దేవుడు ఎటువంటి బాధలో నుంచి నిన్ను విడిపించాలనుకుంటున్నాడో అక్కడ రాయబడుచుంది. ఇక్కడ అంటున్నాడు, 6 బాధలలో వచ్చినప్పటికీ, 7 బాధలు కలిగినప్పటికీ ఏ కీడు కూడా, ఏ అపాయం కూడా, ఏ ఇబ్బంది కూడా నీకు రానివ్వడు నీ దేవుడైన యెహోవా అని సెలవిస్తున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం నేర్చుకుంటున్న నువ్వు ఆనందిస్తున్న నీ యొక్క సర్వకృపానిధి అగున దేవుడు ఏ బాధలో నుండి నిన్ను విడిపించాలనుకుంటున్నాడు, ఏ బాధలో నుండి నిన్ను విడిపించగలడానికి సామర్థ్యం కలిగిన వాడిగా ఉన్నాడో కొద్ది నిమిషాలు మనము నేర్చుకుందాం. ముందుగా చూద్దాం న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందాం. మిద్యానీయుల వలన బాధను బట్టి ఇజ్రాయేలులు యెహోవాకు మొరపెట్టగా, చాలండి. ఇక్కడ మిద్యానీయుల యొక్క బాధను బట్టి ఇజ్రాయేలీయులు యెహోవాకు ప్రార్థన చేయగా, వారి యొక్క ప్రార్థన దేవుడైన యెహోవా ఆలకించినట్లుగా కనబడుతుంది. ఏంటి వారు పెట్టిన యొక్క బాధ ఏంటని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, ఆ యొక్క అదే అధ్యాయములో నుంచి మనకి కనబడుతుంది ఏ విధంగా ఆ మిద్యానీయులు ఇజ్రాయేలుని బాధ పెట్టారంటే. 3వ వచనం ఒకసారి చూద్దాం. ఇజ్రాయేలు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చారు. మిద్యానీయులు అమాలేకీయులు ఏం చేశారంటే, ఇజ్రాయేల్ జనాంగం మీదకి వారి యొక్క గుడారాలను పశువులను తీసుకుని మిడతల దండు ఏ విధంగా వస్తుందో ఆ విధంగా ఇజ్రాయేల్ మీదకి వారు రావడం జరిగింది. ఆ కింద వచనం రాయబడిచింది, వారి ఎదుట దిగి గాజాకు పోవడం దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ, ఎద్దును కానీ, గాడిదను కానీ, జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇజ్రాయేళ్లకు ఉండనీయలేదు. ఇక్కడ రాయబడిచింది, ఇజ్రాయేళ్లకు ఆధారమైన వారి యొక్క జీవితములో ఆధారముగా ఉన్న భూపంటను వారు పాడు చేశారు, గొర్రెను పాడు చేశారు, ఎద్దును పాడు చేశారు, గాడిదను, వారి జీవనోపాధి నిమిత్తము వారికి ఏదైతే ఉందో సమస్తమును కూడా ఈ యొక్క అమాలేకులు మిద్యానీయులు పాడు చేసినట్లుగా కనబడుతుంది. అంటే వారి యొక్క ఆర్థిక పరమైన బాధలో దేవుడు వారిని కాపాడేవాడు ఉన్నాడు. వారి యొక్క జీవితం ఎలా ఉందంటే, ఆర్థికంగా వారు చాలా ఇబ్బంది పడిపోయారు. ఏంటి ఆర్థికంగా అని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, ఆర్థికంగా అని మనం ఒకవేళ గూగుల్లో కనుక సెర్చ్ చేసినట్లయితే ఏంటంటే, మనకు బయట నుంచి వచ్చే అవుట్సోర్స్, బయట నుంచి వచ్చే సహాయం, అది వ్యవసాయం వల్ల కానివ్వండి, ఫ్యాక్టరీస్ వల్ల కానివ్వండి, ఉద్యోగం వల్ల కానివ్వండి, ఈ బయట దేని నుంచైనా మనకు వచ్చే యొక్క ఆదాయాన్ని మనం పోగొట్టుకోవటమే ఆర్థికంగా మనం చాలా ఇబ్బంది పడటం. ఇప్పుడు చూడండి, మనము ఇక ఇజ్రాయేల్ గొడవ పడినప్పుడు మనకి క్రూడ్ ఆయిల్ బాగా రేటు పెరిగిపోయింది, ఆయిల్ రేటు బాగా పెరిగిపోయింది. ఆయిల్ రేటు పెరిగిపోవడం వల్ల మనిషి యొక్క జీవనోపాధికి చాలా కష్టమైంది. ఎందుకంటే ఆయిల్ అంత రేటు ఎక్కువ ఉండడం వల్ల సామాన్య మానవుడు దాన్ని కొనుక్కోవడానికి చాలా ఇబ్బంది పడేవాడు. అంటే అది మన యొక్క దేశాన్ని ఆర్థికంగా కొంచెం డౌన్ చేసే యొక్క పరిస్థితి.
ఇక్కడ రాయబడుచు ఇజ్రాయేల్ యొక్క ఆర్థిక పరిస్థితిని వారు చాలా ఇబ్బంది చేసిన వారుగా కనబడుతున్నారు. అమాలేకులు, మిద్యానీయులు. ఇక్కడ రాయబడుచుంది, వారి ఎదుట దిగి గాజా పోవడం దూరము భూమి పంటను వారు పాడు చేశారు, గొర్రెలను పాడు చేశారు, ఎద్దులను గాడిదను గాని జీవన సాధనమైన మరి దేనిని ఇజ్రాయేలులకు వారు ఉండనీయలేదు. వారు ఉండనను లెక్కలేక ఉండెను. ఆ దేశమును పాడు చేయటకు వారు దానిలోనికి వచ్చారు. ఇజ్రాయేల్ యొక్క దేశాన్ని వారు పాడు చేసిన వారుగా కనబడుతున్నారు. అంటే ఇజ్రాయేలు ఆర్థికంగా చాలా నలిగిపోయిన వారుగా కనబడుతున్నారు. ఎప్పుడైతే వారు ఆర్థికంగా నలిగిపోయారు, ఎందుకంటే వారు సరైన ఆహారము భూపంటను వారు పాడు చేస్తారు, వారికి జీవన సాధనమైన ప్రతిదాన్ని కూడా వారు పాడు చేసిన వారు కనబడుతున్నారు. కనుక వారు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డారు. కనుక ఈ ఆర్థికమైన సమస్యల్లో ఇజ్రాయేలులు యెహోవాకు ప్రార్థన చేయగా ఆయన వారి ప్రార్థన ఆలకించిన వాడుగా కనబడుతున్నాడు. ఈ దినమున దేవుని యొక్క వాక్యం వింటున్నా నీవు కూడా నీ యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి దేవుడు నీకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఈ యొక్క 24వ సంవత్సరము గతించిపోతుంది కనుక రాబోయే యొక్క సంవత్సరంలో కూడా నీ దేవుడైన యెహోవా నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో ఆయన నమ్మకమైన వాడు, ఆయన సత్యమైన వాడు కనుక ఆయన మాటలో న్యాయం ఉంది. కనుక దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది, 7 బాధలు నీకు కలిగినను, 7 కష్టములు నీ యొక్క జీవితంలో కలిగిన, ఏవి కలిగినప్పటికీ ఆయన నిన్ను కాపాడేవాడుగా ఉన్నాడు. కనుక ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది, దేవుడు ఎటువంటి బాధలో నుండి నిన్ను విడిపించగలిగిన వాడిగా ఉన్నాడు అంటే నీకు ఆర్థిక సమస్యల్లో నుంచి ఆయన నిన్ను కాపాడేవాడుగా ఉన్నాడు. నీకు అవుట్ సోర్స్ అంటే నీకు బయట నుంచి వచ్చే సహాయం, అది బయట నుంచి వచ్చే నీకు సహాయం, దానిని కూడా ఆయన నీకు సహాయం చేసేవాడుగా, నీకు బాగు చేసేవాడుగా కనబడుతుంది. ఒకసారి చూడండి, లూకాసు సువార్త 7వ అధ్యాయం చూద్దాం. లూకాసు సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. ఈ యొక్క అధ్యాయము, ఈ యొక్క వచనం మనకి బాగా తెలుసు. ఇక్కడ రాయబడుచుంది, ఆ ప్రారంభం నుంచి మనం చూసుకున్నట్లయితే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు బహుజన సమూహం ఆయనతో కూడా వెళ్ళినప్పుడు ఆయన ఆ ఊరి గవని వద్దకు వచ్చినప్పుడు చిన్నవాడు ఒకడు వెలుపలికి మోసుకొని పోచుండెను. అతని తల్లికి అతనొక్కడే కుమారుడు, ఆమె పెద్దవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేరని రాయబడుచుంది. మనకు బాగా పరిచయమైన ఈ యొక్క వాక్య భాగం, ఈ యొక్క వాక్య భాగం యొక్క సందర్భంలో రాయబడుచుంది, ఆమెకు ఆ ఒక్కడే కుమారుడు, ఆమె భర్తను కోల్పోయింది. కాబట్టి ఆమె యొక్క జీవితంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంది. ఆమె ఆర్థికంగా తన పరిస్థితి ఏం బాగాలేదు, ఎందుకంటే ఒక్కగానొక్క కుమారుడు, ఆ కుటుంబానికి ఆధారమైన కుమారుడు చనిపోయాడు. ఆమెకు భర్త లేడు, ఎవరు లేరు. ఇప్పుడు ఆ కుమారుడు కనుక ఉన్నట్లయితే ఆమె జీవనోపాధి కొనసాగేది. కానీ ఇప్పుడు ఆ కుమారుడే చనిపోయిన తర్వాత ఆమె పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఆ పరిస్థితిలో యేసు ప్రభు అక్కడ చూసి ఆ 15 వచనం మనం చదివాం కదా, ఆ చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. కాబట్టి వారికున్న ఆర్థికమైన ఇబ్బందుల నుంచి ఆయన సహాయం చేసేవాడుగా, కాపాడేవాడుగా ఉన్నాడు. ఇక్కడ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం నేర్చుకుంటున్న నీకున్న యొక్క ఆర్థిక బాధలో నుండి ఆయన నిన్ను విడిపించగలిగిన వాడిగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. అందుకే చూడండి, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 4-5 వచనాలు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుడెద్దులు, నీ గొర్రె మేక మందలను దీవించబడును. సరే, ఇక్కడ రాయబడుచుంది, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ గొర్రెలు మేకలు సమస్తమును కూడా దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే నువ్వు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉండాలి, నువ్వు ఆర్థికంగా బలపడాలి, ఆర్థికంగా ఆయన సహాయం చేసేవాడుగా నువ్వు గ్రహించుకోవాలి. అందుకే ఇక్కడ రాయబడుచుంది, దేవుడు ఎటువంటి బాధలో నుండి నిన్ను విడిపించగలిగిన వాడిగా ఉన్నాడంటే
నీకు ఆర్థికమైన నీకు సమస్యల నుండి ఇబ్బందుల నుండి ఆయన నిన్ను విడిపించగలిగిన వాడుగా కాపాడగలిగిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే అమాలేకులు మిద్యానీయులు వచ్చి ఇజ్రాయేల్కి జీవనాధారమైన ప్రతిదాన్ని కూడా వారు నాశనం చేసినట్టుగా కనబడుతుంది. వారు ఎద్దులను నాశనం చేస్తారు, గొర్రెలను, వారి పంటను, సమస్తము వారికి ఏదైతే ఆధారముగా ఉందో ఆధారమైన దాని ప్రతిదాన్ని కూడా అమాలేకులు మిద్యానీయులు పాడు చేస్తారు. కనుక ఎప్పుడైతే వారు ప్రార్థన చేస్తారో దేవుడైన యెహోవా వారికి ఆర్థికపరమైన బాధలో నుండి కాపాడిన వాడిగా కనబడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం నేర్చుకుంటున్నా నీకున్న యొక్క ఆర్థికపరమైన బాధలో నుండి ఆయన్ని విడిపించాలని, విడిపించగలిగిన వాడిగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. రెండోది మనం చూద్దాం, మార్కు సువార్త, అపోస్తలుడైన మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములో నుండి ఆ బాధ నివారణమైనదని గ్రహించుకొనెను. ఇక్కడ మనకి ఇది కూడా బాగా పరిచయమైన వాక్య భాగమే. 12 సంవత్సరములుగా రక్తరోగంతో బాధపడుతున్న స్త్రీ గురించి అక్కడ రాయబడుచుంది. కాబట్టి స్త్రీ యొక్క జీవితంలో ఈ యొక్క సమస్య అనేది చాలా భయంకరమైనది. మనం కూడా ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఎప్పుడైతే బ్లడ్ అయితే లాస్ అయిపోతుందో బాగా బలహీనం అయిపోతూ ఉంటాం, అనారోగ్య పాలైపోతూ ఉంటాం. కాబట్టి ఈమె 12 సంవత్సరములుగా బాధపడుతూ ఉంది ఈ సమస్యతో. అక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే 25వ వచనంలో నుంచి ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తన కలిగినదంతా వ్యయము చేసుకొని ఎంత మాత్రం ప్రయోజనము లేక మరింత సంకటపడినట్లుగా కనబడుతుంది. అంటే ఆమె ఈ 12 సంవత్సరంలో ఎక్కని హాస్పిటల్ లేదు, ఎక్కని చూడని కలవని డాక్టర్ లేడు, తనకున్న డబ్బంతా కూడా వ్యయపరుచుకుంది. కానీ ఆ సమస్యల నుండి ఆమె బయటకు రాలేకపోయినట్లుగా కనబడుతుంది. కానీ ఇక్కడ దేవుడైన యెహోవా అంటున్నాడు, ఎన్ని బాధలు నీ యొక్క జీవితంలో కలిగినప్పటికీ, నువ్వు ఆర్థికంగా నలిగిపోయినా ఆయన నిన్ను కాపాడేవాడుకున్నాడు. రెండోది ఇక్కడ రాయబడుచుంది, నువ్వు అనారోగ్యకరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ, అనారోగ్యకరమైన బాధలో నువ్వు ఉన్నప్పటికీ ఆయన నిన్ను విడిపించేవాడుగా కనబడుతున్నాడు. నయమాను యొక్క జీవితంలో అతను భయంకరమైన అనారోగ్యంతో బాధపడిన వాడిగా కనబడుతున్నాడు. ఆ చిన్నది కనుక ఆ ఇంట్లో కనుక లేకపోయినట్లయితే, ఆ చిన్నది ఆ సమయంలో కనుక అక్కడ లేకపోయినట్లయితే నయమానికి ఆరోగ్యం వచ్చేది కాదు. నయమాను తన యొక్క బలహీనతల నుండి బయటికి వచ్చేవాడు కాదు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఆ యొక్క ఎటువంటి అనారోగ్యకరమైన సమస్య అయినప్పటికీ ఆయన మాత్రము నిన్ను బాగు చేసేవాడుగా కనబడుతున్నాడు. కాబట్టి ఇక్కడ యోబు యొక్క స్నేహితుడైన ఎలీఫజు చెప్తున్నాడు, 6 బాధలు కలిగినప్పటికీ, 7 బాధలు కలిగినప్పటికీ, ఏమి కలిసినప్పుడు నీ యొక్క జీవితంలో ఆయన మాత్రం, నువ్వు ఎవరైతే ఆరాధిస్తున్నావో ఆయన మాత్రం నిన్ను బాగు చేసేగలిగిన వాడు, ఆయన మాత్రం ఆ శోధన నుంచి బయటకు నిన్ను తీసుకురాగలిగిన వాడని అక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం చదివాము, వెంటనే ఆమె రక్తధార కట్టిన కనుక తన శరీరములో నుండి ఆ బాధ నివారణమైనదని ఆమె గ్రహించుకుంది. ఎప్పుడైతే ఆమె ఆ యొక్క యేసుప్రభు యొక్క బట్టలు ముట్టుకుందో, ఎప్పుడైతే ఆ యొక్క అంగీని ఎప్పుడైతే ముట్టుకుందో ఆమెలోంచి ఆమె యేసుప్రభులోంచి ప్రభావం అనేది బయటకు వచ్చి వెంటనే ఆమె స్వస్థపడినట్లుగా వాక్య భాగం రాయబడొచ్చింది. మనం కూడా మన యొక్క జీవితంలో ఎన్నో అనారోగ్యకరమైన బాధలన్నీ కనబడుతూ ఉంటాయి, ఎన్నో ఆర్థిక పరమైన బాధలన్నీ కనబడుతూ ఉంటాయి. కొన్ని బాధలు మనం చెప్పుకోలేం, హాస్పిటల్కి వెళ్దామన్నా కానీ మనము నెగ్లెక్ట్ చేసేవారిగానే కనబడుతూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఆయన మాత్రమే నీ యొక్క అనారోగ్యకరమైన సమస్యల నుండి నేను బాగు చేసేవాడు. ఇక్కడ అదే 5వ అధ్యాయంలో 34వ వచనం రాయబడుచుంది, అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుచును, సమాధానం గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ ఆయనను, నీకు స్వస్థత కలుగునుగాక. ఇక్కడ 2 మాటలు ఇక్కడ రెండు అర్థాలు అనేవి కనబడుతున్నాయి. ఒకటి భౌతికంగా స్వస్థత, 2 ఆత్మ సంబంధమైన స్వస్థత కూడా దేవుడు దయచేసేవాడు కనబడుతున్నాడు. ఎందుకంటే మానవుని యొక్క జీవితం చూడండి, ఒకసారి మనకి
జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం వచ్చింది అనుకుంటే ఏమవుతుందంటే మనము ఆ జ్వరం తగ్గుతుంది, కానీ దాని ద్వారా వచ్చే బలహీనత మాత్రము తగ్గదు. జ్వరం వచ్చి తగ్గిపోతుంది, కానీ ఆ జ్వరం యొక్క తీవ్రత, దాని యొక్క ప్రభావం మాత్రము కొన్ని దినాలని మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ రాయబడుచుంది, ఆయన ఎట్ ఏ టైం ఆధ్యాత్మికంగా ఆమెను బలపరిచాడు, భౌతికంగా కూడా బలపరిచిన వాడిగా కనబడుతున్నాడు. ఆయన ఆయన అంటున్నాడు, అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుచును, నువ్వు సమాధానం గలవానవై పొమ్ము. సమాధానము, ఎందుకంటే ఆయన మాత్రమే మన యొక్క జీవితంలో సమాధానాన్ని కలుగజేసేవాడు. నువ్వెంత భయంకరమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ నువ్వు ప్రభు చెంతకు వచ్చినట్లయితే ఆయన తప్పకుండా బాగు చేసేవాడుగా కనబడుతున్నాడు. కనుక అంటున్నాడు, నువ్వు సమాధానం గలవానవై పొమ్ము, నీ బాధ నివారణ ఆయన. భౌతికమైన ఆ యొక్క స్వస్థత అంటే ఆత్మ సంబంధమైన స్వస్థత, అదే సమయంలో భౌతికమైన స్వస్థత ఇవ్వగలిగిన వాడు నీ ప్రభు అయిన క్రీస్తు. నువ్వు ఆయన ఆరాధించినట్లయితే ఆయన నీకున్న ఆ అనారోగ్య బాధలో నుండి నిన్ను కాపాడేవాడుగా కనబడుతున్నాడు. ఒకసారి చూడండి, యోబు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. యోబు గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. బయలు వెళ్ళి అరికాలు మొదలుకు నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తం. ఇక్కడ రాయబడుచుంది అరికాలు మొదలుకొని పాదం వరకు, అంటే తన యొక్క శరీరములో నడినెత్తి నుండి పాదం వరకు భయంకరమైన కురుపులతో అపవాది అతన్ని శోధించినట్లుగా కనబడుతున్నాడు. కాబట్టి ఆ యొక్క భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు యోబు. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఆ యొక్క బాధను చూడలేక తన భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్లుగా కనబడుతుంది. ఇక్కడ భయంకరమైన పరిస్థితిలో యోబు ఉన్నప్పటికీ దేవుడు మాత్రము స్వస్థపరచగలడు. దేవుడు మాత్రమే భౌతికంగా, దేవుడు మాత్రమే నా యొక్క ఆత్మ సంబంధమైన స్వస్థతని ఇవ్వగలిగిన యొక్క కాన్ఫిడెంట్తో యోబు ఉన్నాడు. కనుక ఆఖరి అధ్యాయము 42వ అధ్యాయము ఒకసారి మనం చూసుకున్నట్లయితే 10వ వచనం రాయబడుచుంది, పూర్వము దానికంటే మంచి ఆరోగ్యమును దేవుడు అతనికి దయచేసినట్లుగా కనబడుతుంది. అక్కడ ప్రియమైన వాళ్ళరా, నీకున్న యొక్క అనారోగ్యకరమైన సమస్యల నుండి, నీకున్న అనారోగ్యకరమైన బాధల నుండి నిన్ను విడిపించగలిగిన వాడు ప్రభు అయిన క్రీస్తు. ఆయన నువ్వేం చేయాలంటే పరిపూర్ణంగా ఆరాధించాలి. ఆయన ఎడల పరిపూర్ణమైన నమ్మకంతో కలిగిన వారిగా ఉండాలి. ఇక్కడ రాయబడుచుంది, దేవుడు ఎటువంటి బాధలో నుండి నిన్ను విడిపించగలిగిన వాడిగా ఉన్నాడంటే నీకు అనారోగ్యకరమైన బాధలో నుండి ఆయన నిన్ను విడిపించగలిగిన వాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఏ బాధ అయినా మన యొక్క జీవితం, మన హృదయాన్ని బాగా తొలిచి వేస్తూ ఉంటుంది. ఏంటి సమస్య, నాకెందుకు వచ్చింది, నాకే రావడం గల కారణం ఏంటి, నేనేం చేస్తాను అని మనం ఎంత హృదయంలో కృంగిపోతూ ఉంటాం. ఎందుకంటే ఆయన వాక్యభాగం సెలవిస్తుంది, నీ హృదయమును అటు విధంగా కృంగిపోయినప్పటికీ ఆయన మాత్రమే బాగు చేసేవాడు, ఆయనే స్వస్థపరిచేవాడు. యెహోవా రాఫా, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే. అటు ప్రియమైన వాళ్ళరా, ఆయన నీకున్న ఆర్థికపరమైన సమస్యలు మాత్రమే కాకుండా నీకున్న అనారోగ్యకరమైన పరిస్థితుల్లో నుండి కూడా ఆయన నిన్ను బాగు చేసేవాడు, విడిపించేవాడుగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. తర్వాత 3వది చూద్దాం. 129వ కీర్తన, 129 కీర్తనలు 129వ కీర్తన 1-2 వచనాలు చదువుకుందాం. నా యవ్వన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయచ్చు వచ్చిరి. నా యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయచ్చు వచ్చిరి. ఇక్కడ రాయబడుచుంది, యవ్వన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలను కలుగజేసేవారు ఉన్నారు. యవ్వన కాలం మొదలుకొని అంటే ఏంటి? యవ్వన కాలం అంటే 12 సంవత్సరాలు అనుకుందాం. అంటే దీర్ఘకాలికమైన సమస్యలు. యవ్వన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధను కలుగజేసినట్లుగా కనబడుతుంది. అంటే యవ్వన ప్రాయం నుంచి, యవ్వన కాలంలో నుండి ఉన్న యొక్క సమస్యలు అంటే దీర్ఘకాలికమైనవి నీ యొక్క జీవితంలో. చూడండి, కొన్ని సమస్యలు ఉంటాయి దీర్ఘకాలికంగా మనల్ని బాధపడుతూ ఉంటాయి, వెంటాడుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరము ఈ టైం రాగానే ఒక సమస్యతో బాధపడుతూ ఉంటాం. ప్రతి సంవత్సరము ఈ సీజన్ రాగానే ఏదో ఒక ఇబ్బందితో మనం బాధపడుతూ ఉంటాం.
ప్రతి సంవత్సరం ఈ యొక్క నెల రాగానే ఏదో ఒక ఆర్థికంగా కానీ అనారోగ్యకరంగా కానీ ఏదో రకమైన బాధను కలిగిన వారిగా ఉంటూ ఉంటాం. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. మే నెలలో వచ్చిందంటే కంపల్సరీగా వాళ్ళ ఇంట్లో జ్వరం అనేది అందరినీ ఒక ఊపి ఊపి వెళ్ళిపోతుంది. కానీ తప్పనిసరిగా మే నెలలో వచ్చిందంటే ఆ కుటుంబం అంతా కూడా భయపడతారు. ఎందుకంటే జ్వరం ఎవరితో మొదలు పెడుతుందో, ఎవరితో క్లోజ్ చేస్తుందో ఎవరికి కూడా తెలియదు. ఆ విధంగా మనం కూడా కొన్నిసార్లు చూస్తూ ఉంటాం. సీజనల్గా మనం చాలా బాధపడుతున్న వారిగా కనబడుతూ ఉంటాం. ఇక్కడ ఆయన అంటున్నాడు, నా యవన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగు చేస్తారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అధికమైన అనంతమైన బాధలో నుండి ఆయన మాత్రమే నిన్ను విడిపించగలిగిన వాడుగా ఉన్నాడు. కానీ నీకున్న అధికమైన అనంతమైన బాధలు, ఎందుకంటే ఈ యొక్క బాధ మన యొక్క జీవితాన్ని చాలా భయంకరంగా బాధ పెడుతూ ఉంటుంది. ఒక్కోసారి చూడండి, మనము ముందుగా ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఈ బాధలు మన యొక్క జీవితంలో వెంటాడుతూనే ఉంటాయి. కొన్ని సంవత్సరాలు అయిపోయినా ఆ బాధల నుండి మనం బయటికి రాలేనటువంటి వారుగానే ఉండిపోతూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, ఆయన ఎటువంటి బాధ అయినప్పటికీ, అది అధికమైనది అయినప్పటికీ, అది ఏకకాలికమైనది అయినప్పటికీ ఆయన మాత్రమే నిన్ను బాగు చేసేవాడు, నిన్ను బలపరచువాడుగా కనబడుతున్నాడు. ఇజ్రాయేల్ జనాంగంలో, ఇజ్రాయేల్ యొక్క దేశంలో వస్తారు మనం ఆలోచన చేసినట్లయితే వారు వారి యొక్క జీవితంలో ప్రతి క్షణం కూడా బాధపడుతున్న వారుగా కనబడుతున్నారు. అదే సమయంలో ఆయన వారిని బలపరిచిన వారిగా, ఆయనను ఆదరించిన వారిగా, వారిని స్వస్థపరిచిన వారిగానే కనబడుతున్నాడు. కాబట్టి విశ్వాస యొక్క జీవితంలో బాధలు తరచుగా వస్తూ ఉంటాయి. అదే విశ్వాస యొక్క జీవితంలో ఎప్పుడైతే బాధలు తరచుగా వచ్చినప్పటికీ ఆయన స్వస్థత కూడా తరచుగా చేసేవాడుగానే కనబడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ నీకున్న యొక్క అధికమైన అదే అనంతమైన బాధలో నుండి ఆయన మాత్రం నిన్ను తొలగించేవాడు ఉన్నాడు. ఈ యొక్క అనంతమైన ఈ యొక్క దీర్ఘకాలికమైన బాధను మనం ఎవరికి కూడా చెప్పుకోలేం. ఈ దీర్ఘకాలికమైన బాధల నుండి ఎవరు కూడా మనల్ని కాపాడలేకపోవచ్చు. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, ఒకవేళ నువ్వు దేవుని కనుక ఆశ్రయించినట్లయితే ఆయన మాత్రమే నీకు దీర్ఘకాలికమైన బాధలో నుండి కూడా ఆయన నిన్ను బాగు చేసేవాడు కనబడుతున్నాడు. ఇక్కడ ఆయన అంటున్నాడు, ఇజ్రాయేల్ ఇట్లను నా యవన కాలం మొదలుకొని నా పగవారు నాకు అధిక బాధను కలుగు చేసిన వారు ఉన్నారు. చూడండి, మన చిన్నతనం నుంచి కూడా అనేక రకాలైన రాళ్ళ దెబ్బలు తగులుతూ ఉంటాయి. మనం అంటూ ఉంటాం, కాసే చెట్టుకే రాళ్ళు దెబ్బలు తగులుతాయి. అంటే ఏదో రకమైన బాధ, ఆ మనసు, ఆ యొక్క మాట మన హృదయాన్ని బాధ పెడుతూనే ఉంటుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది, ఆయన మాత్రమే నిన్ను బాగు చేసేవాడుగా. ఎందుకంటే ఎవరైతే ఆయన భయభక్తులు కలిగి ఉంటారో తప్పకుండా వారికి సౌభాగ్యమైన జీవితాన్ని ఆయన మాత్రమే ఇవ్వగలిగిన వాడిగా వాక్య భాగం రాయబడచ్చు. ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. లూకాసు సువార్త 13వ అధ్యాయం ఒకసారి చూద్దాం. లూకాసు సువార్త 13వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి. 13-11 లూకా. చాలండి, ఇక్కడ రాయబడుచుంది, 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చడి నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండాను 18 సంవత్సరములుగా బాధపడుతుంది ఈ స్త్రీ. ఒక దెయ్యం పట్టింది ఈమెకి. ఏంటి ఆ దెయ్యం అంటే, నడుము వంగిపోయిన దెయ్యం పట్టింది. నడుము వంగిపోయిన 18 సంవత్సరములుగా ఆకాశం ఎలాగుందో ఆమెకి తెలీదు. 18 సంవత్సరములుగా మన నిటారుగా నిలబడి ఎదుట తనతో మాట్లాడుతున్న వారి ముఖాన్ని చూడలేని యొక్క పరిస్థితి. కానీ ఈ భయంకరమైన బాధలను ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఆమెను బాగు చేస్తున్నట్లుగా చూడండి. 13వ వచనములో యేసు ఆమెను చూచి, అమ్మ, నీ బలహీనతలో నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పాను. కాబట్టి 18 సంవత్సరములుగా ఆమె బాధపడుతూనే ఉంది. అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, అనేకమైన చోట్లకు వెళ్ళి ఉండొచ్చు, కానీ ఆ దెయ్యం మాత్రం ఆమె యొక్క జీవితంలో నుండి బయటికి పోలేదు. కానీ ఇక్కడ రాయబడి ఎప్పుడైతే ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చిందో ఆ దీర్ఘకాలికమైన బలహీనతలో నుండి, ఆ అధికమైన బలహీనతలో నుండి ఆమె స్వస్థపడినట్లుగా వాక్య భాగం రాయబడుచుంది. అక్కడ ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సామాన్యమైన వాడైతే కాదు. అందుకంటున్నాడు, ఇజ్రాయేల్ని కాపాడిన వాడు నరుడైతే కాదు. ఇజ్రాయేల్ని కాపాడిన వాడు నరుడు కాదు. ఎందుకంటే నరుని యొక్క సహాయము వ్యర్థం కొంతకాలం ఉంటుంది.
కానీ దేవుని యొక్క సహాయం మాత్రం లైఫ్ లాంగ్ మన యొక్క జీవితం ఉంటుంది కనుక మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. కాబట్టి గుర్రము వలన ఒకరికి రక్షణ అనేది రాదు, గుర్రం వల్ల ఒకరి యొక్క జీవితంలో సహాయం అనేది రాదు. కానీ దేవుని ద్వారా మాత్రమే మన యొక్క జీవితంలో సహాయాన్ని మనం పొందుకునే వారంగా ఉన్నాం. కాబట్టి ఎన్ని బాధలు మన యొక్క జీవితంలో వచ్చినప్పటికీ ఆయన మాత్రమే ఆ బాధలో నుండి విడిపించగలిగిన వాడిగా దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. అది అనంతమైన అధికమైన బాధలైనప్పటికీ ఆయనను ఆశ్రయించినట్లయితే ఆయన తప్పకుండా సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఇక్కడ 18 సంవత్సరములుగా బలహీనపరచు దెయ్యం పట్టిన ఆ స్త్రీ ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చిందో వెంటనే ఆ బాధ నివారణ అయినట్లు చూడండి, ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచింది. కాదు ప్రియమైన వాళ్ళరా, యవన కాలం మొదలుకొని దీర్ఘకాలికమైన బాధలతో ఇబ్బందులతో నువ్వు ఉన్నప్పటికీ దేవుడు మాత్రమే నీకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. రెండోది ఒకసారి చూద్దాం. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. అక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ మనకు కనబడుతుంది. 5వ అధ్యాయం 5వ వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి కలిగిన ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని తెలుసుకుని స్వస్థపడగోరుచున్నావా అని వారిని ఇక్కడ రాయబడుచుంది. మనకు బాగా పరిచయమైన వాక్య భాగమే. ఇక్కడ బెతస్తా కోనేరు దగ్గర ఉన్న యొక్క సన్నివేశము మనకు కనబడుతుంది. అక్కడ రాయబడుచుంది, వాడు 38 సంవత్సరముల నుండి వ్యాధి కలిగిన వాడు కనబడుతున్నాడు. ఎప్పుడైతే ఆ దూత వచ్చి ఆ నీళ్లను కదిలిస్తుందో, ఎవరైతే మొదటిగా వెళ్తారో మొదటిగా వెళ్ళిన వాడు స్వస్థత పడినట్లుగా కనబడుతుంది. కాబట్టి ఈ వ్యాధి కలిగిన వాడు ఫస్ట్ వెళ్ళలేకపోతున్నాడు, అంటే మొదట వెళ్ళలేకపోతున్నాడు. కాబట్టి వాడు కాళ్ళు సరిగ్గా పని చేయకపోవచ్చు అనుకుందాం. వాడు మొదట వెళ్ళలేకపోతున్నాడు కాబట్టి వాడు నడుము సరిగ్గా పని చేయదు అనుకుందాం. వాడు మొదట వెళ్ళలేకపోతున్నాడు, వాడు చేతులు సరిగ్గా పని చేయకపోవట్లేదు అనుకుందాం. కాబట్టి ఇక్కడ వాడు 38 సంవత్సరముల నుండి అదే వ్యాధితో, అదే బలహీనతతో, అదే అనారోగ్యముతో, అదే స్థితిలో వాడు ఉన్నాడని యేసు ప్రభువు వారిని తెలుసుకుని నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగినట్లుగా కనబడుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఎంత దీర్ఘకాలికమైన సమస్య నీ యొక్క జీవితంలో వచ్చినప్పటికీ, ఎన్నో తరాలు గడిచిపోయినా ఈ ఇబ్బందుల నుంచి నువ్వు బయటికి రాకపోయినప్పటికీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఆయన మాత్రమే సహాయం చేసేవాడు, ఆయన మాత్రమే నీ యొక్క బాధల నుండి నిన్ను బయటకు తీసుకుని రాగలిగిన వాడిగా కనబడుతున్నాడు. కాబట్టి అటువంటి దేవుని మనము ఆరాధిస్తున్నాం కనుక దేవుని మీద 100% మనము నమ్మకాన్ని కలిగిన వారిగా ఉండాలి. కాబట్టి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ పరిపూర్ణముగా మనం ఆయనను ఆరాధించవలసిన వారిగా ఉన్నాం. ఎందుకంటే ఆయన మాత్రమే నీ అధికమైన అనంతమైన బాధలో నుండి నిన్ను విడిపించగలిగిన వాడిగా కనబడుతున్నాడు. కాబట్టి యోబును తన విశ్వాసాన్ని బలపరుస్తూ తన స్నేహితుడు మాట్లాడుతున్నాడు. 7 బాధలు కలిగినప్పటికీ, 7 ఇబ్బందులు, ఈ కీడులు నీ మీదకి వచ్చినప్పటికీ నీ దేవుడైన యెహోవా మాత్రమే నిన్ను స్వస్థపరచగలిగిన వాడు. ఆయన మాత్రమే నీకు ఆర్థికపరమైన సమస్యల నుండి, ఆయన మాత్రమే నీ అనారోగ్యకరమైన సమస్యల నుండి, ఆయన మాత్రమే నీ దీర్ఘకాలికమైన సమస్యల నుండి నేను బాగు చేసేవాడని అక్కడ యోబుని బలపరుస్తున్నట్లుగా కనబడుతుంది. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్నాడు నీవు. ఇక రాబోయే 2025వ సంవత్సరంలో, రాబోయే 2025వ సంవత్సరంలో కూడా దేవుడు నేను ఆర్థికంగా అనారోగ్యము లేకుండా నీకున్న దీర్ఘకాలికమైన సమస్యల నుండి నిన్ను ఆయన బాగు చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన అటువంటి యొక్క సహాయాన్ని మనం పొందుకునే వారికి ఉండాలి అంటే దేవుని మీద పరిపూర్ణమైన ఆధారం పడిన వారిగా, పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ఎప్పుడైతే మనం జీవించామో, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది సామెతల్లో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనకుండా దేవుని మీద నువ్వు ఆధారపడుతూ నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం ఆధారపడ్డామో తప్పకుండా ఆయన మన యొక్క జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ, అది 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా, ఎటువంటి సమస్యలు, ఎటువంటి యొక్క ఇబ్బందులో నువ్వు ఉన్నప్పుడు, ఎటువంటి యొక్క కష్టంలో నువ్వు ఉన్నప్పటికీ ఆయన మాత్రమే నేను బలపరచువాడుగా కనబడుతున్నాడు. నేను ఇజ్రాయేల్ యొక్క జీవితంలో వారు ఆర్థికంగా ఎంతో నలిగిపోయారు. ఎందుకంటే ఆహారం లేదు, పంట లేదు, పంట అంతా కూడా నాశనం అయిపోయింది. ఒకవేళ గాడిదలున్నా ఎద్దులున్నా ఏమున్నప్పటికీ వారి జీవనోపాధి నిమిత్తము వారు ఏమి సమకూర్చుకున్న అవన్నీ కూడా అమాలేకులు, మిద్యానీయులు
నాశనం చేసినట్లుగా కనబడుతుంది. కానీ వారు యెహోవాకు ప్రార్థన చేయగా వారి మొర యెహోవా ఆలకించి వారిని ఆర్థికంగా బలపరిచినట్లుగా కనబడుతుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. నిన్ను కూడా ఆయన ఎటువంటి పరిస్థితి నీ యొక్క జీవితంలో వచ్చినప్పటికీ ఆయన మాత్రమే నేను బాగు చేసుకోగలిగిన వాడిగా కనబడుతున్నాడు. కాబట్టి దేవుడు ఈ కొద్ది మాటలు మన వినుకల్లో దీవించును గాక.